ఏపీలో ఎన్నికల వేళ కండువా కల్చర్ పెరిగిపోతోంది. నియోజకవర్గంలో తమ బలం పెరుగుతోందని చూపించుకోవడానికి నాయకులు తాపత్రయపడుతున్నారు. ఎవరు దొరికితే వారికి కండువా కప్పేసి కల్లంగిస్తున్నారు. ఏపీలో కండువా కల్చర్ పై ప్రత్యేక కథనం. మరో 3 రోజుల్లో పోలింగ్ జరగనుండడంతో నేతలందరూ బల ప్రదర్శనకు దిగుతున్నారు. తమకు నియోజకవర్గంపై గట్టి పట్టుందని, వేరే పార్టీల నేతలు సైతం తమను చూసి పార్టీలో జాయిన్ అవుతున్నారని చెప్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ మందిని తమ పార్టీలో చేర్చుకోవడంపై దృష్టి పెట్టారు. ప్రధానంగా ఇతర పార్టీల్లో ఉన్న నేతలను తమ పార్టీలోకి తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అవి అన్ని చోట్ల వర్కౌట్ అవ్వకపోవడంతో ఎవరినైనా పార్టీలో చేర్చుకోవడం ద్వారా మైలేజ్ పొందే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, గన్నవరం, పెనమలూరు, మైలవరం నియోజకవర్గాల్లో ప్రధానంగా ఈ తరహా వ్యవహారం కొనసాగుతోంది. పోటీ చేసే అభ్యర్థులు పోలింగ్కు ముందు చేరికలు ఉండడం కోసం చాలా రోజులుగా కసరత్తులు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా కొందరు మండల స్థాయి, పట్టణ స్థాయి నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడానికి గతంలోనే ప్లాన్ సిద్ధం చేశారు. అయితే ఎన్నికల సమయంలో కొన్ని చోట్ల మాత్రమే కీలక నేతలు పార్టీ మారుతూ కండువాలు కప్పించుకుంటున్నారు. మరికొన్ని చోట్ల మాత్రం ముందు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి పార్టీ మారే ఆలోచనను విరమించుకుంటున్నారు. దీంతో అభ్యర్థులు డైలమాలో పడుతున్నారు. వరుసగా కండువాలు కప్పడం ద్వారా పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు జరిగే వ్యవహారాన్ని నడపాలని ముందుగానే నిర్ణయించుకున్న నేతలకు ప్రస్తుత పరిస్థితి శరాఘాతంగా మారింది. నియోజకవర్గంలో పేరు మోసిన నాయకులను ఎలాగోలాగా తమ పార్టీలోకి తీసుకొచ్చి తద్వారా మైలేజ్తో గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అది వర్కౌట్ కాకపోవడంతో 2 పార్టీల్లో ఉన్న అభ్యర్థులు తలలు పట్టుకుంటున్న పరిస్థితి. అయితే తమ అనుచర వర్గంలో ఉన్నటువంటి కొందరు నేతల ద్వారా ఎవరో ఒకరినైనా పార్టీలో జాయిన్ చేసేలా చూడాలని ఆదేశాలు ఇవ్వడంతో వాళ్లు ముక్కు మొహం తెలియని వాళ్లను కూడా తీసుకొచ్చి కండువాలు కప్పించడంతో మొత్తం వ్యవహారం అభాసుపాలవుతోంది. నేతలు మాత్రం ఎన్నికల ముందు ఈ మాత్రం హడావుడి చేయాల్సిందే అని ఫిక్స్ అవుతున్నారు.